హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఇలా రవ్వ కేసరి చేశారంటే చాలాసేపు గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటుందండి. ఒక ప్యాన్ తీసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నానండి, బొంబాయి రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి తర్వాత అది వేరే ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే 1:3 రేషియోలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇష్టం లేకపోతే కుంకుమ పువ్వు వేసేసుకోవచ్చు. అలాగే ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఒక గ్లాస్ షుగర్ వేసేసి షుగర్ మెల్ట్ అయ్యి వాటర్ బాయిల్ అయ్యే టైంలో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ వేసేసుకోవాలండి. ఇది వేసేసి హై ఫ్లేమ్లో ఉండగానే ఇలా ఉండలు కట్టకుండా మధ్యలో ఇక్కడ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఒక 3 to 4 మినిట్స్ అయ్యాక ఇలా దగ్గరికి అయిపోతుందండి. కొంచెం నెయ్యి యాడ్ చేసేసి అలాగే మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం యాడ్ చేసేసి ఇంకొక 2 మినిట్స్ అలానే కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్